హలో అండి. తక్కువ మసాలా ఇంగ్రీడియెంట్స్ వేసుకొని కేవలం 10 నిమిషాల్లో గుత్తి వంకాయ కూర తయారు చేసేసుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా. నేను చూపిస్తున్న మసాలా ఇంగ్రీడియెంట్స్‌ని అన్నింటిని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే టమాటాలు కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని అర కేజీ వంకాయలని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని బాగా మగ్గేంత వరకు, అంటే ఒక 90% మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. అదే ఆయిల్‌లోనే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని మసాలా పేస్ట్‌ని వేసుకొని ఆయిల్ పైకొచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత టమాటా ప్యూరీని అంతటిని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని అంతటిని ఒకసారి కలిపేసుకొని తగినంత ఉప్పు, కారం వేసుకొని ఆయిల్ పైకొచ్చేంత వరకు మగ్గించుకోండి. అందులోనే ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలన్నింటినీ వేసేసుకొని మిక్సీ జార్ కడిగి పెట్టుకున్న వాటర్‌ని అంతటిని వేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన ఆంధ్ర స్టైల్ గుత్తి వంకాయ కూర రెడీ. నచ్చితే ట్రై చేయండి, టేస్ట్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్